గుడ్ నైట్ అందరికీ. నేను సుధాకర్ పరచూరి. ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్లో 9-10 తారీఖుల్లో జువ్వలపాలెం అనే బస్సుకి కండక్టర్గా సర్వీస్ చేశాను. కొన్ని వీడియోస్ పోస్ట్ చేశాను. జోలపాలెం మధ్య ఏ గ్రామాలు ఉన్నాయో అవన్నీ జోలపాలెం బస్సు ద్వారా తెలియపరిచాను. స్టూడెంట్స్ ఆ బస్సును ఉపయోగించుకునే విధానాన్ని ఉదయం 6:30కి తెనాల నుంచి బయలుదేరే బస్సు స్వాతి కాన్వెంట్కి వెళ్ళే పిల్లల్ని చూపించాను. అయితే యూట్యూబ్ విద్యార్థులకు నేను ఇచ్చే సూచన ఏంటంటే, యూట్యూబ్ ద్వారా మనం మన మాటని అభివృద్ధి పరచుకోవచ్చు. ఎలా మాట్లాడాలో తెలుసుకునే విధానం ఏర్పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా మన వాయిస్ రీచ్ అవుతుంది. విద్యార్థి దశలో చదువు ఒకటే కాకుండా జనరల్ నాలెడ్జ్ని కూడా ఉపయోగించుకోవాలని చెబుతాను. చదువు ఎంతో, జనరల్ నాలెడ్జ్ కూడా అంతే ముఖ్యమైనది. స్కిల్స్ను కూడా పెంచుకోవాలి. స్కిల్స్ లేవని కాదు, కాలానుగుణంగా మనకి ఏది అవసరమో అది చేస్తూ ఉండాలి. ఉదాహరణకి ఒక ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రికల్ వర్క్ మాత్రమే తెలుస్తుంది, కానీ ఈరోజు ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ ఒకటి సరిపోదు, ఎలక్ట్రానిక్స్ కూడా రెండు కలగలుపుకుంటేనే ఆల్రౌండ్గా మారగలుగుతారు. అంటే ఒక ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ని ఎందుకు చెప్తున్నానంటే, ఎలక్ట్రానిక్స్ రంగం అనేది రెండు కలగలిపితేనే ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రతి ఫీల్డ్లో నేర్చుకోవటానికి యూట్యూబ్స్ మనకి నేర్పుతూ ఉంటాయి పాఠాలాగా. ఆల్రౌండర్స్గా మారాలంటే యూట్యూబ్లో కొంత విజ్ఞానాన్ని మనం యూట్యూబ్ ద్వారా పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఒక్కో టైంలో యూట్యూబ్ ద్వారా కూడా మనం చేరుకోవచ్చు. యూట్యూబ్ అనేది అమెరికాకు సంబంధించింది, అయినా ప్రపంచవ్యాప్తంగా ముడిపడి ఉంది యూట్యూబ్. ఒక వీడియో మనం పొందుపరిచామంటే అది ఒక స్టోర్ రూమ్ లాగా యూట్యూబ్ మన వీడియోలని భద్రపరుస్తుంది. కాబట్టి ఎన్ని సంవత్సరాలు ఉన్న వీడియోలు చెక్కు చెదరకుండా మనకు ఒక గుర్తింపులాగా నిలుస్తాయి. యూట్యూబ్లో అందరూ సక్సెస్ కావాలని లేదు. పాపులారిటీ రావటం వల్ల వివిధ రకాలుగా ఆ పాపులారిటీని మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు. ప్రతి విషయం నేర్చుకోవడానికి ఉపయోగించుకోవాలి. అయితే యూట్యూబ్ మనం ఇచ్చిన మన తెలుగు భాషలో మనం మాట్లాడిన మాటలు అన్ని భాషల్లోకి డబ్ చేయబడతాయి. కాబట్టి యూట్యూబ్లో మంచి విషయాలు చెప్పినప్పుడు ఆ విషయాలను సేకరించడానికి ప్రపంచం మొత్తం ఎదురు చూస్తూ ఉంటుంది. కాబట్టి మనం మంచి విషయాలని ఎప్పటికీ పొందుపరుస్తూ ఉండాలి. ప్రపంచానికి యుద్ధాలు అవసరం లేదు, శాంతి అవసరం. యుద్ధాల ద్వారా ఎంతోమంది వికలాంగులుగా మారిపోతారు యుద్ధంలో. అలాంటి యుద్ధాలు మనకు అవసరం లేదు. ప్రపంచ శాంతి ముఖ్యమైనది. ఇది ఒక మెసేజ్ రూపంలో తెలవటం వల్ల దాన్ని ప్రపంచంలో అన్ని భాషలు కూడా ఈ విషయాన్ని సేకరిస్తాయి. అందరికీ ధన్యవాదాలతో. యూట్యూబ్ అనే సాధనం ప్రపంచాన్ని కలిపే ఒక మార్గంగా మారుతుంది అనేది నా అభిమతం. యూట్యూబ్ కేవలం వ్యాపార కోణంలోనే చూడాల్సిన అవసరం లేదు. వ్యాపార కోణంలోనే కాకుండా మనం ఆ సంపాదన కోసమే యూట్యూబ్ని వాడే విధానం ఆలోచించకూడదు. ఎప్పటికప్పుడు మెరుగైన రీతిలో మనం యూట్యూబ్ని మెరుగుపరుచుకుంటూ ముందుకెళ్తాను. ఇప్పుడు యూట్యూబ్ పరిస్థితి
ముందు ముందు కాలంలో యూట్యూబ్ని రీచ్ అవ్వాలంటే చాలా కష్టంగా మారుతుంది. ఎంతో కోట్లాది మంది వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు. వాళ్ళలో మనం బెటర్మెంట్గా ఉండాలంటే మన ఆలోచనలు వినూత్నంగా ఉంటూ మనం కొత్త తరహాలో ప్రపంచ ప్రేక్షకులందరినీ, ప్రపంచంలోని అన్ని దేశాల వారిని ఆకర్షించే విధంగా మనం ముందుకు సాగాలి. ఒక కండక్టర్గా నా బాధ్యత నిర్వర్తిస్తూనే ఒక సోషల్ మీడియాలో ఒక ప్రయోగానికి ముందుకు వచ్చాను. దానికి ప్రయాణికులు, ఎపిఎస్ఆర్టీసీలోని ప్రయాణికులు దానికి మద్దతు తెలిపారు. తద్వారానే నేను సోషల్ మీడియా రంగంలో ముందుకు రావడానికి సుగమం ఏర్పడింది. అలాగా ఇది ఒక ఫౌండేషన్గా ఉపయోగించుకోవడానికి భవిష్యత్తులో నాకు ఉపయోగపడుతుంది. ప్రతి నిమిషం విలువైంది. విద్యార్థి దశలో ప్రతి నిమిషాన్ని చదువు ద్వారా కొంత నేర్చుకుంటూ ప్రాక్టికల్గా మరియు మనకు అవసరమైన విధంగా అన్ని రంగాల్లో ఆల్రౌండర్స్గా మన భారతీయులు విద్యార్థులు ఎదగాలని నా కోరిక. దానికోసమే నేను మనోధైర్యాన్ని పెంచడానికి యువతకి, విద్యార్థులకి, అందరికీ ఒక మనోధైర్యాన్ని కల్పించడానికి నేను యూట్యూబ్ అనే ఒక సాధనాన్ని ఎంచుకున్నాను. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనం సోషల్ మీడియా లేకపోతే కేవలం సినిమాలు, నాటకాలు ఒకప్పుడు తోలుబొమ్మలాటలు మాత్రమే ఆధారంగా ఉండేవి. ఇలా ప్రచారంలోకి ఎవరు ముందుకు రావడానికి అవకాశం ఉండేది కాదు. కానీ యూట్యూబ్ అనే ఒక సాధనం ద్వారా ప్రపంచం మొత్తాన్ని కలపటమే కాకుండా పలు విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవటానికి కూడా మనకి యూట్యూబ్ ఒక సాధనంగా మారింది. భవిష్యత్ తరంలో అందరూ యూట్యూబ్ని ఉపయోగించుకుంటూ మంచి విషయాలను శోధిస్తూ ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా మన భారతీయులు, తెలుగువారు ఉన్నత స్థానంలోకి వెళ్ళటానికి ఒక యూట్యూబ్ ఒక మంచి సాధనంగా ఏర్పడుతుందని నా ఆశాభావం. మీ పరచూరు సుధాకర్, బురిపాలెం గ్రామం, తెనాలి మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. సుమారు 8 నిమిషాల ఈ వీడియోని పొందుపరిచాను. ఇప్పుడే అప్లోడ్ చేస్తాను. అందరికి ధన్యవాదాలు. ఇది యూట్యూబ్ అనే పలకరింపు కూడా ముఖ్యమైనది. ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు యూట్యూబ్లో పలకరించడం వల్ల మన ప్రేక్షకులు ఎప్పుడు చూద్దాం వీడియోలన్నీ తహతహలాడుతూ ఉంటారు. వాళ్ళకి మనం రన్నింగ్ కంటిన్యూటీ ఇవ్వటం వల్లే యూట్యూబ్లో మనం నిలబడగలుగుతాం. ఉదాహరణకి బురిపాలెం గ్రామంలో సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు సినీ ఫీల్డ్లో కొత్త సినిమాని ద్వారా శ్రీనివాస మంగాపురం అనే సినిమాని దాంట్లో హీరోగా నటించారు. 5 రకాల కోణాల్లో తనకున్న శక్తి ద్వారా సోషల్ మీడియా ద్వారా ప్రచారాన్ని నిర్వర్తించాడు. సినిమా ప్రేక్షకుల అంచనాకి దగ్గర కావడానికి సోషల్ మీడియా ఎక్కువ సహకారం ఏర్పడింది. భవిష్యత్తులో కఠినమైన జయకృష్ణకి యాక్టర్గా మంచి మార్కులు లభించినవి. భవిష్యత్తు చిత్రాల్లో మంచి వైవిధ్యమైన పాత్రలు ధరించి ప్రేక్షకుల ఆదరణ పొందగలుగుతాడని నేను ఆశిస్తున్నాను. సోషల్ మీడియా అనే ప్లాట్ఫారాన్ని అన్ని ప్లాట్ఫారంలో జయకృష్ణ ముందు పయనించాలి. తద్వారా సినిమా ఫీల్డ్ చేరుకోవడానికి తేలికవుతుందని నా ఆశాభావం. ధన్యవాదాలతో ఈ పరచూరు సుధాకర్, బురిపాలెం గ్రామం, తెనాలి మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. ధన్యవాదాలతో.